వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడు మనల్ని అయితే ఈరోజు ఈడేంద్ర బాబు ఇలా ఉన్నాడు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మనం మా పొలంలో రైస్ అయితే పండిస్తున్నాము. సో రైస్ వేయటానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అసలు ఏం చేస్తారు, ఈ థింగ్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఫుల్ వీడియో అయితే చూడండి మొత్తం. అండ్ ఆఫ్టర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాం ఈరోజు. నేను ఒక 3 days వెకేషన్ తీసుకొని మా ఊరికైతే వచ్చాను వర్క్ నుంచి. అండ్ రాక్ కూడా చాలా మంత్స్ అయింది, 6 months అయింది నియర్లీ మా ఊరికి వచ్చి స్పెండ్ చేసి. సో వినాయక చవితి ఉంది అండ్ ఈరోజు నిమజ్జనం ఉంది. సో ఇలా 3 days కలిసి వస్తాయని 3 days వెకేషన్ అయితే తీసుకున్నాను. సో ఈ 3 days వెకేషన్ సో చాలా బాగా జరిగింది కూడా. ఈరోజు అయితే మా అమ్మ పొద్దున్నే లేపి పొలానికి తీసుకొచ్చారు కొంచెం హెల్ప్ చేయమని. సో మనమంతకు మనం చేయాలిగా, చేద్దాం. అండ్ నేను బుధవారం పుట్టాను. సో బుధవారం పుట్టిన వాళ్ళు ఫస్ట్ పంట వేస్తే బాగా పండుతాయని నమ్మకం అంట. సో ప్రతి పంటకి నన్నే పిలిచి పంట వేస్తారు స్టార్టింగ్ ఒక కొంతసేపు. అది మిర్చి అయినా రైస్ అయినా ఏదైనా నన్ను పిలుస్తారు, వాళ్ళ నమ్మకం అది. మీలో విలేజ్కి వెళ్ళినప్పుడు ఎంతమంది వ్యవసాయానికి లేదా ఫార్మింగ్కి వెళ్ళారో కామెంట్ చేయండి. సో తెలుసుకుందాం ఎంతమంది ఫార్మింగ్ లవర్స్ ఉన్నారో. అండ్ ఈ వెకేషన్లో అయితే నాకు ఒక థింగ్ చాలా ప్రౌడ్గా అనిపించింది. సో అదేంటంటే మేము ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ స్టార్ట్ చేసి 2 years అయిపోయింది. అండ్ మా జర్నీ ఎలా కొనసాగిందంటే 0 budgetతో స్టార్ట్ చేసాం ఈ స్టార్టప్స్ అనేది. అండ్ 7 members స్టార్ట్ అయిన ఈ స్టార్టప్ రైట్ నౌ లైక్ మాకున్న టీం అయితే నియర్లీ 35 to 40 members అయితే ఉన్నారు. సో చాలా ప్రౌడ్గా అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ లైక్ మా ఊర్లో వచ్చేసి అండ్ మా ఊర్లో అయితే ఒక 5 to 6 members అయితే లైక్ మా తమ్ముడికి జాబ్ ఇవ్వు, లేదా నాకు జాబ్ కావాలి, లేదా మా అబ్బాయికి జాబ్ ఇప్పి. సో ఇలా చాలామంది అయితే నన్ను జాబ్ అడగటం జరిగింది. సో నేను చూస్తాలే అని చెప్పాను, బికాస్ మనకి రైట్ పీపుల్ కావాలి, బికాస్ వీఆర్ స్టార్టప్ కాబట్టి. సో ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ స్కిల్స్ సో దట్ వీ కెన్ రిక్రూట్ దెమ్. అండ్ మా నాన్న అయితే గట్టి తీసుకొని వెళ్తున్నాడు. అండ్ జనరల్గా ఈ ప్రాసెస్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ మనం వడ్లు అయితే చల్లేసి ఇలా పెంచేస్తాము. ఇలా ఒక 1 month పెరిగిన తర్వాత ఇలా నారునైతే పీకేసి దీన్ని తీసుకెళ్ళి వేరే చోట అయితే నాటుతాము. అండ్ ఈ ట్రాక్టర్ని దమ్ము ట్రాక్టర్ అంటారు, ఎందుకంటే మనం ఆ నార్మల్ టైర్స్ తీసేసి ఈ ఐరన్ టైర్స్ అయితే వేస్తాం దీనికి. అండ్ ట్రాక్టర్తో కొన్ని చోట్ల ఎత్తుగా కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. సో ఇలా లెవెల్ చేస్తూ ఉంటారు పొలం మొత్తాన్ని ఆఫ్టర్ దమ్ము తొక్కిన తర్వాత. అండ్ వీటిని అయితే పాయలు అంటాము. ఫర్దర్గా ఈ నార అనేది కొంచెం పెరిగిన తర్వాత మనం మోకాళ్ళంత హైట్ వచ్చిన తర్వాత దీని ద్వారా మనం కలుపు తీస్తాము వాటిలో నుంచి వెళ్ళి. సో అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది కలుపు తీయడానికి. అండ్ అలా ఫస్ట్లో పీకిన నారని సో ఇలా వేరే పొలంలో అయితే ఇలా ప్రతి చోట వేసుకుంటా వెళ్ళాలి, బికాస్ అదనేది వర్కర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆ ఫీల్ ఉంటుంది భయ, పొలంలో నడిచే ఫీల్ ఒక డిఫరెంట్ ఫీల్. నాకు తెలిసి మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో అంత బాగుంటుంది. అండ్ ఫార్మింగ్ కూడా చాలా రికమెండెడ్ మీకైతే. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అయినా చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నేను మా విలేజ్కి వచ్చినప్పుడు ప్రతిసారి అయితే పొలంకి అయితే వెళ్తాను. అది మిర్చి అయినా కానివ్వండి, వరి అయినా కానివ్వండి, ఇలా మా అమ్మ నాన్న వాళ్ళతో వెళ్తాను. వెళ్ళి ఒక హాఫ్ డే అలా స్పెండ్ చేసి వస్తాను. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ కొంచెం కష్టంగానే ఉంటుంది రైతులు చేసే పని, బట్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్ థింగ్స్ ఎలా ఉంటుంది అనేది. అండ్ పక్కన మనకి గెట్టు అంటారు ఈ స్ట్రైట్గా ఉండేదాన్ని, దాని మీద బురద ఉంది కదా, దీన్ని సెంగత్తు కొట్టడం అంటారు. లేదా సెంగత్తు కొట్టిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుద్ది మనకి వరేసే ప్రాసెస్ అంతా. అండ్ ఇక్కడైతే మా పొలంలో పోలేరమ్మ తల్లి అయితే వెలిశారు. సో మేము అలా ప్రతి ఇయర్ పూజ అయితే చేస్తాము. అలా నా జాబ్ వచ్చినప్పుడు మా అమ్మ కోడిని కూడా బలిచ్చారు. అక్కడ జాబ్ వస్తే బలిస్తాను మొక్కుకున్నారు. సో అలా బలిచ్చాం కూడా. అండ్ ద రియల్ గాడెస్ మా అమ్మ. సో ఎలా వర్క్ చేయాలో నాకు నేర్పించారు. అండ్ మా అమ్మకైతే అక్కడ కూలీలు అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, బికాస్ నేను భారవ్ తక్కువకే వెళ్తాను, వేరే వాళ్ళు పిలిచినప్పుడు ఇలా అంటూ ఉండేవాళ్ళు. బికాస్ ద వే షీ ట్రీట్ అనేది చాలా బాగుంటుంది. నేను కూడా పర్సనల్గా అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి ఏమైనా పర్సనల్ నీడ్స్ ఉన్నప్పుడు మనీ రిలేటెడ్ కానీ ఏదైనా థింగ్ రిలేటెడ్ కానీ
సో చాలా బాగా హెల్ప్ చేస్తారు మా మదర్ అయితే. ప్రాసెస్ వచ్చేసి నాటే ప్రాసెస్. ఆ నాటో పాటు మా కొడల పిల్ల కూడా వచ్చింది, చిన్న కొడల పిల్ల. సో నాకైతే సపోర్ట్ చేసింది ఇలా వేసే ప్రాసెస్లో. అండ్ ఇక్కడితో మెయిన్ నాటే ప్రాసెస్ అయితే అయిపోద్ది. ఇక్కడనే స్టార్ట్ అవుద్ది ఇంకా మెయిన్ ప్రాసెస్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.